ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. ఓం గురుర్బ్రహ్మ గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. మనం ప్రస్తుతం యోగ వాసిష్టం అనే గ్రంథంలో స్థితి ప్రకరణంలో 5వ భాగంలో అంశాలు తెలుసుకుంటున్నాము. 13 పునఃశరీర ప్రాప్తులు. పుర్యాష్టకం సంసారావతరణం. ఇందులో శ్రీరాముడు: మునీంద్ర, ప్రళయకాలంలో ఈ జీవుడు ఆత్మయందు లయించుచున్నాడని మీరు చెప్పుచున్నారు కదా. మరి అట్లా అయితే అతడు మరలా ఆస్తి పంజరం రూపంలో గల ఈ భౌతిక దేహమును ఎందుకు ఎప్పుడు ధరించుచున్నాడు? శ్రీ వశిష్ఠ మహర్షి: మనం ఈ విషయం ఇతఃపూర్వమే విచారించాం. మరి నీవు ఇంకా గ్రహించటలేదేమిటి? పూర్వాపరములను అత్యంత సునిశ్చితంగా విచారించగల నీ బుద్ధి ఇప్పుడు ఏమి చేయుచున్నది? ఓ రామయ్య, ఈ దేహములతో సహా స్థావర జంగమాత్మకమైన ఈ జగత్తు అంతా కూడా అసత్య అయి ఉన్నదయ్యా. ఇదంతా స్వప్నంలో లాగా అభాస మాత్రంగా ఉదయిస్తోంది. దీర్ఘకాలంగా స్థిరంగా ఉన్నట్లు కనిపిస్తున్న ఈ లోకములు, ఈ బ్రహ్మాండములు మొదలైనవన్నీ ఒక దీర్ఘ స్వప్నంలాగా మిథ్యారూపంగానే కనబడుచున్నాయి. ఈ జగత్తులో అనుభవమవుతున్న ఆకృతి అంతా ఒక అతనికి తన కంటి దోషం చేత ఆకాశంలో 2వ చంద్రుడు కనిపించడం వంటిది మాత్రమే. అజ్ఞానికి ఈ దృశ్యం, ఈ ప్రపంచం వస్తుమయంగాను, ప్రాప్త అప్రాప్తములతోనూ రకరకాల పరిస్థితులను నిండినదిగా కనిపిస్తోంది. సాంసారిక వాసనలు నశించినట్టి జ్ఞానికో అతడు ఈ సంసార స్వప్నంను చూస్తున్నప్పటికీ పరమార్థ దృష్టిచే ఏమాత్రం మార్పు చేర్పులు చూడకే ఉంటున్నాడు. అందుకని అతనికి ఇంకొక విధంగా కనిపిస్తోంది. ఈ సంసారము అజ్ఞానాత్మయందే ఆయా జీవుల స్వభావం అనుసరించి పరికల్పించబడి దర్శింపబడుచు మోక్ష పర్యంతం ఇట్లే ఉంటుంది. జలంలో ఆవర్తం పొందు స్వభావం ఉన్నట్లు, బీజమునందు అంకురించు స్వభావం దాగి ఉన్నట్లు, జీవుని యందు చంచలమైన ఈ శరీరములు పొందుట అను స్వభావం ఉండి ఉంటుంది. కల్పనయే వాస్తవ స్వరూపంగా గల ఈ దేహభావం మనస్సునందే ఉండి ఉన్నది. మనస్సు అనేక రూపములు కలిగి ఉన్నది. వాసనారూపంచే దాని యందు అనేక దేహములు దాగి ఉన్నాయి. అట్టి అనేక దేహములలో కర్మ పరిపాకముచే ఏ శరీరం అభివ్యక్తమవుతుందో ఆ శరీర ప్రతిభాసయే ఈ జీవునకు కాలక్రమంగా సంభవిస్తోంది. అంతేగాని అన్నిటి యొక్క ప్రతిభాస ఒక్కసారి జరగదు. మట్టియే కుండ యొక్క ఆకారంగా అవుచున్నట్లు కర్మలు, భావనలు ఇవే శరీరముల రూపమున ప్రదర్శితం అవుచున్నాయి. ఈ సమిష్టి దేహముల కర్తయే బ్రహ్మదేవుడు. బ్రహ్మదేవత్వం కూడా ఈ జీవుని స్వభావం యొక్క ప్రవాహానుగుణమైన ఒక సంప్రాప్తియేనని గ్రహించు. ఎందుకంటే అది కూడా అతని వాస్తవతత్వమై ఉండలేదు. అయితే సర్వక్రియా సమర్థుడు, సమిష్టి సృష్టి భావకుడు అగు బ్రహ్మదేవుని యొక్క సంకల్ప మాత్రముచే ఈ అపార దృష్టి అంతా స్థితి పొంది ఉంటోంది. ఆయన తన సంకల్పన సామర్థ్యంచే వస్తు ధర్మ చమత్కారమంతా రచిస్తున్నారు కదా. శ్రీరాముడు: మహాత్మ, మొట్టమొదట జీవ చైతన్యం ఉండి ఉన్నది. అది మనోరూపమును పొందుతోంది. ఆ తర్వాత అది సమిష్టి సృష్టి స్వరూపుడగు హిరణ్య గర్భుడు అను స్థితి లేక పదం పొందుచున్నది కదా. అసలు శుద్ధ చైతన్యమునకు హిరణ్య గర్భుని రూపం పొందవలసిన అగత్యమేమిటి? శ్రీ వశిష్ఠ మహర్షి: అట్టి పరిణతి యొక్క క్రమమేమిటో వివరిస్తాను, శ్రద్ధగా విను. ఆత్మతత్వమునకు వాస్తవానికి దేశకాల పరిచ్ఛిన్నత్వం అనేదే లేదు. అయితే అది స్వశక్తి చే లీలా మాత్రంగా భావన చేయటం అనే వ్యవహారమును ఎందుకో పొందుతోంది. ప్రశాంత జలంలో తరంగమునకు సంబంధించిన స్పందన వలె ఆ భావనయే ఈ పరిచ్ఛిన్న దేహ అనుభవమునకు, కలుషితమైన దేశకాలముల అనుభవమునకు ప్రారంభ స్థానం. వాసనావేశమే మనస్సు యొక్క రూపం. భావనయే వాసనలకు బీజం. అట్టి మనస్సు కల్పన అకల్పనలతో చంచలమై ఉంటోంది. జీవుడు అనగా మనస్సే అయి ఉన్నది. పుష్పమునందు గంధం వలె బ్రహ్మమునందు మనశ్శక్తి అంతర్లీనమై ఉన్నది. అట్టి మరణశక్తి యొక్క ఆవిర్భావమే సృష్టి ఆది. పుర్యాష్టకం. ఈ దేహమే పుర్యాష్టకం అంటున్నాం.
ఒక పురమునకు 8 దిక్కులు ఉన్నట్లు ఈ దేహమునందు 8 తత్వములు నిర్వచించబడుచున్నాయి. 1 జ్ఞానేంద్రియ పంచకము. చెవులు, చర్మము, కళ్ళు, నాలుక, ముక్కు మరియు వీటి కార్యక్రమములకు శబ్ద, స్పర్శ, రూప, రసము, గంధము. 2 కర్మేంద్రియ పంచకము. వాక్కు, కాళ్ళు, చేతులు, పాయు, ఉపస్థ. 3 వాయు పంచకము. ప్రాణవాయువు, అపానవాయువు, వ్యానవాయువు, ఉదానవాయువు, సమానవాయువు. 4 భూత పంచకం. భూమి, వాయువు, అగ్ని, జలము, ఆకాశము. 5 అంతఃకరణ చతుష్టయం. మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము. 6 అవిద్య. ఆత్మదృష్టి లేక ఆత్మ స్వభావం నుండి విక్షేపము, బాహ్య పాదార్థిక దృష్టి యొక్క ఆశ్రయము. 7 కామము. మరింకేదో కావాలి అను కోరుకొను ప్రవృత్తి. 8 కర్మము. క్రియా వ్యాసంగము. ఈ పుర్యాష్టకము సర్వప్రాణుల హృదయమునందు ఒక తుమ్మెదను బోలి ఉంటున్నది. ఆత్మయందలి మనశ్శక్తి యొక్క అత్యంత ప్రారంభ స్థితి సృష్ట్యాది. అట్టి సృష్ట్యాది యందు ఇట్లు భావనా క్రమం జరుగుచున్నది. 1 శబ్ద తన్మాత్ర. సర్వశబ్దములకు బీజభూతము శబ్ద తన్మాత్ర. ఇట్టి శబ్ద తన్మాత్రము ఆ శబ్దం యొక్క అనుభవమునకు స్థానమగు శ్రోత్రేంద్రియములు అనగా చెవులను భావన చేయుచున్నది. ఆత్మ అట్టి శబ్దస్థానమగు నిర్మలాకాశమును పొందుచున్నది. 2 స్పర్శ తన్మాత్ర. తరువాత క్రమంగా స్పందనను అనుసరించి మనస్సు ఘనత్వం పొందుతోంది. అప్పుడు ఆ మనస్సు స్పర్శకు బీజభూతమైన స్పర్శ తన్మాత్ర వైపుకు ఉన్ముఖమగుచున్నది. అనగా స్పర్శ వైపు చలించు వాయువు యొక్క భావనను ఆత్మయే ఆశ్రయిస్తోంది. అట్టి స్పర్శ పొందు స్థానము లేక ఆకాశమే చర్మము. 3 రూప తన్మాత్ర. శబ్ద, స్పర్శ తన్మాత్రములైన ఆకాశ వాయువు సంఘాతముచే రూపం యొక్క భావన ఏర్పడుతోంది. అది కన్ను స్థానమున కారణమై చూచటాను ప్రక్రియగా కార్యసిద్ధి పొందుతోంది. 4 రస తన్మాత్ర. ఇట్లు శబ్ద, స్పర్శ రూపముల పరిణామం చేత మనస్సు మరికొంత ఘనత్వం పొందుతోంది. అప్పుడు ఆ మనస్సు క్షణంలో నిర్మల ప్రకాశం యొక్క భావన పొందుతోంది. ఆకాశ, వాయు, అగ్ని గుణములచే వృద్ధి చెందిన మనస్సు రసమునకు బీజమైనట్టి రసతన్మాత్రను పొందుతోంది. రసేంద్రియమును భావించి వెంటనే రసతన్మాత్ర దశను ఆ మనస్సు పొందుతోంది. 5 గంధ తన్మాత్ర. అట్లే ఈ రసతన్మాత్ర గంధయుక్తమగు స్థూల రూపమును పొంది గంధ తన్మాత్రగా ప్రకటించుకొనుచున్నది. ఆ తర్వాత ఆత్మయే స్వయం నిర్మితమైన మనస్సు సహాయం చేత ఈ దేహము నుండి దృశ్య జగత్తును వీక్షిస్తోంది. పంచభూతములు తమ తమ సూక్ష్మ దశలను త్యజించుచు ఆకృతిని కలిగినవిగా అవుచున్నాయి. అనగా స్థూలత్వం పొందుచున్నాయి. అనుభవం యొక్క స్థూల స్వరూపమే ఈ మనోబుద్ధుల సంచయమై ఉన్నది. తీవ్రమైన వాసనలతో కూడిన మనస్సు పుర్యాష్టకంతో ప్రకటితమవుచున్న ఈ దేహమును భావన చేయుచున్నది. నా యొక్క స్వరూపం పుర్యాష్టకంతో కూడిన ఈ దేహమే కదా అని భావించుచు తదానుకూలంగానే ఆయా క్రియా వ్యవహారమునకు ఉద్యుక్తురాలగుచున్నది. కర్మ పరిపాకముచే మనస్సు స్థూలత్వం పొందుతోంది. అప్పుడు బాహ్యమున అంతరమున స్థూల సూక్ష్మ దేహములతో ప్రకాశించుచున్నది. పుర్యాష్టక రూపమైన భావనాతత్వముని లింగదేహము అని అంటున్నాం. అట్టి ఆ లింగదేహము అనేక విచిత్రములైన రచనలతో కూడిన ఈ స్థూల దేహమును స్వభావ సిద్ధంగానే స్వీకరించుచున్నది. ఈ మనస్సు తన యొక్క వాసనల వలన పొందిన దేహమును ఆకాశమున వ్యాప్తమై ఉన్న దాని వలె గాంచుచున్నది. ఇది నా దేహము, ఇది విశాలమై వ్యాపించి ఉన్నది, నేను ఈ శరీరంలో ప్రసరించి ఉన్నాను, ఊర్ధ్వభాగంలో శిరస్సుగాను, అధోభాగంలో పాదములుగాను, ఇటు అటు చేతులుగాను, మధ్య భాగంలో పొట్టగాను రూపం కలిగి ఉన్నాను అని ఈ అవయవములతో అని ఈ జీవుడు భావిస్తున్నాడు. జ్వాలా సమూహం వంటి ఆకృతి గల ఈ జీవుడు బ్రేళ్ళు మొదలైన అవయవములతో ప్రకటితమవుచున్న ఈ దేహమును ఎందుకు గ్రహించుచున్నాడు? తనందరి మనోరథమను దానికి వశమగుట చేతనే. మననశీలమగు ఈ మనస్సు స్వవాసనావశం అగుచు కల్పితమగు శరీరం కలిగి వర్తిస్తోంది. మనుజునకు ఈ దేహము కాలం యొక్క గతి లేక పరిపాకం చేత ప్రత్యక్ష రూపంలో ఉదయిస్తోంది కదా. అదేవిధంగా ఈ మనస్సు కూడా
స్వశరీర వృద్ధి పొందుతోంది, అనగా విస్తారత్వమును ఆశ్రయించుచున్నది. అట్టి విస్తారత్వ ప్రభావం చేత నేనే ఈ సర్వమునందు విస్తరించి విరాజిల్లుతున్నాను. నా సంకల్పమే ఇదంతా. ఇక్కడ నాది కానిది, నేను కానిది లేదు అను భావనా దార్ఢ్యంచే ఈ జీవుడు బ్రహ్మదేవుని పదమును పొందుచున్నాడు. సర్వలోక పితామహుడు బ్రహ్మదేవుడు మొదలైన పేర్లతో పిలువబడుచున్న ఆ సమిష్టి జీవుడు బుద్ధి, సత్వము, బలము, విజ్ఞానము, ఐశ్వర్యములను ధరించిన వాడే విరాజిల్లుచున్నాడు. నిర్మల మనస్సుతో కూడిన ఈ సమిష్టి తత్వస్వరూపుడు కూడా చిదాకాశం నుండి సంభవించిన వాడే. అట్టి సత్తచే అతడు అజ్ఞాన రూపములను, ఈ పంచీకృత వ్యవహారములను సృష్టించుచున్నాడు. తన మనస్సు యొక్క నిర్మలత్వముచే అతడు సత్య సంకల్పుడై ఉంటున్నాడు. అతడు దీనిని ఎట్లు సంకల్పిస్తాడో అది అట్లే పంచీకృత సమన్వితమై ప్రభవిస్తోంది. ఈ ఆకాశము, భూమి మొదలైన పంచీకృతములు ఆయా అనుభవములు కూడా ఆత్మయందే స్థితి కలిగినవి అయి ఉన్నాయి. ఇవన్నీ అతడు లీలామాత్రంగా సృష్టిస్తున్నాడు, రచిస్తున్నాడు. అతడు ఒకప్పుడు ఆద్యాంతరహితమైన విశాల ఆకాశమును సృష్టిస్తున్నాడు, మరొకప్పుడు నిర్మల జలమును ఉత్పన్నం చేస్తున్నాడు, ఇంకొకప్పుడు ప్రళయాగ్ని జ్వాలలచే ప్రకాశమయమగు మండలమును రచించుచున్నాడు. అట్లే భూమి, వృక్షములు, దేహములు కూడా అతని సంకల్పానుసారమే రూపం పొందుచున్నాయి. ఆ ప్రభువు జన్మ పొందిన క్షణం నుండి లోకములను సృష్టించుచూ పోతున్నాడు. అతడు విష్ణువు సృష్టించిన దాని యొక్క ఉనికి, స్థితులకు సంబంధించిన ప్రజ్ఞ మొదలైన అనేక రూపములను ధరించి తాను సృష్టించినది తానే పాలన చేస్తూ ఉంటాడు. అతని దేహం కూడా బ్రహ్మపదం నుండి సంకల్ప బలం చేత ఉత్పన్నమవుచున్నది. ఇట్లు మనస్సు అనేది బ్రహ్మం నుండి ఉత్పన్నమవుతుంది. ఒక సమయంలో అజాన ఆవృత్తమైనట్టి ఈ మనస్సు విష్ణు భగవానుని కుక్షియందు ఉంటోంది. అప్పుడు పూర్వ సంస్కారములన్నీ మరచి ఆదమరిచి సుషుప్తి దశను పొంది ఉంటోంది. నిద్ర లేచిన తర్వాత అప్పుడు ప్రకాశమయమగు తన దేహమును అవలోకించుచున్నది. దేహము, ఈ కనబడే దేహము పంచభూతముల అనగా భూమి, జలము, వాయువు, అగ్ని, ఆకాశం యొక్క విశుద్ధ విభాగములచే రచించబడుచున్నది. కోట్ల కొలది రోమములచే వ్యాప్తమై ఉంటోంది. నవద్వారములు కలిగినదై చర్మముచే సుందరంగా అలంకరించబడి ఉంటోంది. ఆ భగవానుడగు బ్రహ్మదేవుడు తన ఇచ్ఛానుసారమే ఈ శరీరములను, తృష్ణలను, జీవులను, చిత్తములను తన చిత్త శరీరమునందు కలిగి ఉంటున్నాడు. ఇట్లు సమిష్టి సంకల్పుని ఇచ్ఛాలీలయే ఈ సర్వము అయి ఉంటుంది. నిర్మల దృష్టి గల అతడే ఆకాశమును రచించదను గాక అని చింతించినప్పుడు ఆకాశం ఏర్పడి ఉంటుంది. బ్రహ్మదేవుడను పేరు గల అతడే భూత భవిష్యత్ వర్తమానములన్నీ ఎరుగుచున్నాడు. ఇప్పటికీ అతడు ఎన్నో సృష్టి సమూహములను దర్శించాడు. నా యందు అస్తిత్వం కలిగి ఉన్న ఈ జీవుల ధర్మ అధర్మములు ఇట్టివి అని క్రమముగా అతడు స్మరించుచున్నాడు. అట్లే వేదములను, జీవోత్పత్తిని తదితరములను చిత్ర విచిత్రములకు సంకల్పములచే రచించుచున్నాడు. ఈ ప్రాణులకు స్వర్గమోక్షములు, ధర్మ కామములు సిద్ధించటానికి అనేక విధములైన ఆచారములను, శాస్త్రములను రచించింది ఆయనే. ఈ సమిష్టి సంకల్పుని లేక హిరణ్య గర్భుని లేక బ్రహ్మదేవుని స్వరూపము, స్వభావం కూడా మనస్సే. దృశ్యమానమయ్యున్న ఈ సృష్టి శోభ అంతా మనస్సు నుండే స్థితి పొందియున్నది. హిరణ్య గర్భుని పదము పొందిన మనస్సే వివిధ రచనల చేత, క్రియా విలాసముల చేత శోభాయమంతములగు ఈ జగత్తులను కల్పన చేయుచున్నది. జై శ్రీరామ్. ఈ విధంగా మనకి పునఃశరీర ప్రాప్తులు పుర్యాష్టకం అనే దాని గురించి తెలియజేయడం మనం చూసాము. అలాగే పుర్యాష్టకం అంటే ఒక నగరానికి ఏ విధంగా అయితే 8 దిక్కులు ఉంటాయో అలాగే ఈ శరీరానికి కూడా 8 తత్వములు అనేవి ఉన్నాయని వాటిని నిర్వచించడము. అలాగే అసలు ఈ హిరణ్య గర్భుడే ఎందుకు తన రూపాన్ని ఆ విధంగా తీసుకున్నాడు, ఈ సమిష్టి సృష్టి అనేది వచ్చింది అన్నట్టుగా శ్రీరాముల వారు ప్రశ్నించగా వశిష్ఠ మహర్షి మళ్ళీ తనకి ఇంతకుముందు చెప్పిందే అయినా కూడా ఎందుకు నువ్వు పట్టుకోలేకపోతున్నావు అంటూ మళ్ళీ వివరించడం
మనం ఇందులో చూసాము. ఇక తర్వాత 14 జగత్తులు, దేశకాలములు. ఇది ఈ యొక్క 5వ భాగంలో చివరిది. శ్రీరామచంద్రుడు ఈ జగత్తు, దేశకాలములు ఎప్పుడు ఏర్పడి ఎప్పుడు అంతమవుతున్నాయి? శ్రీ వశిష్ఠ మహర్షి ఈ జగత్తు ద్రష్ట సిద్ధించుకొన్నది, అంతేగాని నిర్మితమైనది కాదు అని విజ్ఞులచే గ్రహించబడుచున్నది. అనగా ఇదంతా మనో విలాసము, ప్రతిభాస మాత్రం అయి ఉన్నది. ప్రతిభాస కంటే వేరుగా ఇక్కడెక్కడ ఏదీ లేనే లేదు. దేశకాలములు. దేశకాలం అనబడేవి ఈ బ్రహ్మాండము ఒక్కదానిలోని వ్యాప్తమై ఉన్నాయి అవి అని అనుకోకూడదు సుమ. కోట్ల కొలది బ్రహ్మాండాలు వర్తమానంలో ఉన్నాయి. ఒక్కొక్క బ్రహ్మాండం ఒక్కొక్క రీతిగా స్థితిగతులు కలిగి ఉన్నది. కోట్ల కొలది బ్రహ్మాండములు భూతకాలంలో లయించిపోయాయి. కోట్ల కొలది బ్రహ్మాండాలు భవిష్యత్తులో ఉద్భవించబోచున్నాయి. ప్రతి జీవుని హృదయం నందు అద్దంలో ప్రతిబింబిస్తున్న వస్తువుల వలె కోట్ల కొలది బ్రహ్మాండాలు ప్రతిభాస మాత్రంగా స్ఫురించుచున్నాయి. ఇంతలోనే అదృశ్యమవుచున్నాయి. 1000 మాటలెందుకు? ఒక్కసారి పైకి చూడు. అనంత పరిమాణం గల ఆకాశం కనబడుచున్నది కదా. ఇదంతా కలిసి కూడా దేశకాలంలో అనబడు దానిలో ఒక స్వల్ప భాగంను కూడా పూరించలేకపోతున్నాయని గ్రహించు. జగత్తు. స్వప్నద్రష్ట తన స్వప్నంలో చూచే నగరం వలె ఈ జగత్తు సంకల్ప మాత్రం అయి ఉన్నది. గోడగాని తెరగాని లేకుండానే రంగులచే లిఖించబడిన గొప్ప కళాఖండం కనబడుతోంది అను వాక్యంలోని విచిత్రార్థంలాగా ఈ అసత్య అయిన జగత్తు ద్రష్టకు ప్రాప్తిస్తోంది. అయితే ఏ దేశకాలములలో ఈ జగత్తు ప్రతిభాసమవుతుందో అదంతా చైతన్యమే అట్లు దర్శింపబడుచున్నది. సూక్ష్మ బుద్ధితో గ్రహించు. ఈ కనబడే సర్వమునకు అధిష్టానం అయినట్టి ద్రష్టస్వరూపమునకు ద్వితీయం కానట్టి ఆ చైతన్యమే అంతా కూడా. వాస్తవానికి ఈ జగత్తు శూన్యాకాశ మాత్రమే. ఇదంతా నిర్మితమైన దానివల్ల కనిపిస్తున్నది కానీ అంతా కూడా అకృతమే. అనగా ఇది ఎవరి చేతను నిర్మించబడలేదు. ఆకాశంలోని మేఘ నిర్మిత ఉద్యానవన దృశ్యం వంటిదే ఈ జగత్తు. యాదృచ్ఛికంగా ఏర్పడే సంయోగ వియోగములచే ఆయా ఆకార వికారములు ఏర్పడుచున్నాయి. ఆపై ఇక తదితరమైనదంతా ద్రష్ట యొక్క భావనచే చోటు చేసుకుంటుంది. ఈ దేహాదులు, ఈ త్రిలోకములు ఇవన్నీ కూడా మనస్సు చేతనే కల్పించబడ్డాయి. చూచుట అనే క్రియలో నేత్రంలో కర్తృత్వం ఎట్టిదో ఆ రీతిగా ఇదంతా మనస్సు యొక్క కేవలం ఊహాదృశ్యంతో సమానమైనది కానీ సత్యం కాదు. పదార్థయుక్తమగు ఈ జగత్తు భ్రమచేతనే గాంచబడుచున్నది. ఎందుకంటావా? సత్తునకు వేరుగా ఈ పదార్థములు ఎక్కడ ఉన్నాయి? పట్టుపురుగు తన కొరకు గూటిని నిర్మించుకొనుచున్నట్లు ఈ మనస్సు కూడా తన నివాసం కొరకు శరీరంను కల్పించుకొనుచున్నది. సత్య దృష్టితో పరిశీలనాత్మకంగా చూస్తే ఈ మనస్సు అర్ధశూన్యము, సంకల్పం మాత్రమే సుమ. అయితే మనస్సు రచించలేనిది లేదు. అది ప్రాప్తింపజేసుకోలేని దుష్కర వస్తువు అంటూ ఎక్కడ ఏది ఉండజాలదు. ఆశ్రయించి కూడా అది పొందజాలనట్టి శక్తులు ఆ ఫలాక్షుని వద్ద కూడా లేవు. సర్వశక్తులు మనస్సులోనే ఉన్నాయి. ఈ సత్ అసత్ స్వరూపములకు సమస్త పదార్థములు సర్వశక్తిమంతమగు మనస్సు చేతనే సదా స్థితివంతములు అవుచున్నాయి. ఈ శరీరం కూడా మనోభావమును అనుసరించే ప్రాప్తిస్తోంది. ఈ మనస్సుకు ఏ మనఃకల్పన వర్ణనలకు ఏమాత్రం అందనంతటి శక్తి ఉండి ఉన్నది. దీర్ఘస్వప్నము. ఈ దేవతలు, అసురులు, మనుష్యులు, జంతువులు వీరంతా ఎవరు అను ప్రశ్న వచ్చినప్పుడు వీరంతా మనస్సు యొక్క సంకల్ప శక్తి చేతనే రచించబడుచున్నారు అను సమాధానం లభించుచున్నది. మనస్సు యొక్క సంకల్పరూప సంచలనమే నశించిందనుకో, అప్పుడు నూనె క్షీణించుచున్న దీపంలాగా ఈ అనేక విధములైన సృష్టి దర్శనమంతా శమించిపోతోంది. కాబట్టి రామ, ఈ జగత్తు అంతటినీ ఒక దీర్ఘ స్వప్నం చూస్తున్నట్టే గమనిస్తూ ఉండు. ఆకాశము అను శబ్దమునకు గల అర్థమును వలె ఇదంతా కల్పనా మాత్రంగా మనోవిలాస మాత్రంగా ఎరుగుము. అల్ప అర్థములను త్యజించి పరమార్థమును ఆశ్రయించినప్పుడు ఈ జగత్తునందు ఏదీ ఉత్పన్నమగుట లేదు, నశించలేదు అనియే గ్రహించబడుతోంది. వాస్తవానికి ఇదంతా మిథ్యయే అయి ఉన్నది. ఎందుకంటావా? ఆత్మ ఏ కాలమందు గాని వృద్ధిక్షయాలు పొందుతుందా? అప్రమేయమగు ఆత్మ మనోబుద్ధి చిత్త అహంకారములుగా పరిణమించటం జరుగుతోందా? ఆత్మ స్వతహాగా వస్తురహితంగా ఉండగా
అందు సూక్ష్మ శరీరాదులు ఎట్లు ఏర్పడతాయి చెప్పు. అఖండమగు ఆత్మవస్తువునందు జీవుడు తదితరులు వంటి ఖండత్వమంతా ఎట్లు సంభవించగలదు? సంభవించదు. అసలు ఒక మాట చెప్పు. నీవు సర్వదా ఈ దేహమునకు విలక్షణమయ్యున్న అపరిచ్ఛిన్నమగు అనంతాత్మను వీక్షించాలి. అట్టి అపరిచ్ఛిన్న అనంతాత్మను వీక్షించకుండా ఈ అహంకార రూపమగు పరిచ్ఛిన్నమును పొందవలసిన అవసరం ఏముంది? అందుకు ప్రయోజనంగా ఎంతగానో విమోహితుడవే అవుచున్నావు కదా. అట్లు ఎందుకు అల్పత్వం ఆశ్రయించాలి? ఎడారిలో తరంగములకు సంబంధించిన భావన, దాహము ఈ రెండూ కలిసి మృగతృష్ణలో నీరు కనబడేటట్లు చేస్తాయి. అట్లే ఈ బ్రహ్మ మొదలైన సృష్టికర్తలు తదితరములు మిథ్యగానే గోచరిస్తున్నాయి. పదార్థ దృష్టిచే ఆకాశం ఏదీ కాకున్నప్పటికీ ఏదో లేత నీలిరంగు అయి ఉన్నట్లు కనిపిస్తోంది. ఈ జగత్తులోని సర్వ వస్తువులు మిథ్యారూపమే అయి ఉండి ఘనమగు అజ్ఞానం చేతనే ఆవృతమై ఉంటున్నాయి. నౌకలో ప్రయాణం చేస్తున్న యాత్రికునకి ఒడ్డున ఉన్న చెట్లు కదులుచున్నట్లు కనిపిస్తూ ఉంటుంది కదా. అందుచేతనే ఈ సమస్తం మనఃకల్పితం మాత్రమే. ఇదంతా ఉంది లేదు అను రెండింటి కంటే విలక్షణమై అనిర్వచనీయమై ఉన్నది అని శాస్త్రకారులు మనకు మరల గుర్తు చేస్తున్నారు. ప్రపంచరహితమగు ఆత్మ యొక్క భావన. ఓ రాఘవ, ఇదంతా బ్రహ్మమే అయి ఉన్నది కదా. ఇక దీని యందు భిన్నత్వములకు సంబంధించిన ప్రసంగం ఎందుకు చెప్పు. అనేక తరంగములలో జలం యొక్క అధిష్టానముచే భేదమే సిద్ధిస్తోంది కదా. ఇది పర్వతము స్థానము, ఇది నగరము సంచలనయుక్తము. ఇటువంటి ఆడంబరమంతా అసద్రూపము స్వప్నతుల్యమే అయినప్పటికీ మనస్సు యొక్క భావనా బలం చేత ఇదంతా స్వరూపమే అంటే ఏర్పడి ఉన్నదే అను విధంగా పరిలక్షితమై ప్రాప్తిస్తోంది. తత్వ విచారణ లేనివానికి ఈ జగత్తంతా కామ వాసనా సహితము, తృష్ణారూపము, స్వర్గ నరకముల వంటి అనేక విషయములతో కూడినదిగా కనబడుతోంది. అతనికి ఇందులో అనేక జన్మ పరంపరలు మరల ప్రాప్తిస్తున్నాయి. అందుచేత రామ, నీవు ప్రపంచరహితమగు ఆత్మవస్తువుని సర్వదా భావిస్తూ ఉండాలి. ఆత్మనే చూడాలి. స్వప్నతుల్య జగత్తు. స్వప్నంలోని పదార్థ జాతమంతా భ్రాంతి మాత్రమే గాని వాస్తవం కాదు కదా. చిత్తముచే నిర్మించబడిన ఈ దృశ్యానుభవం అట్టిదే. ఈ సంసారం అనేక భోగములకు ఆటపట్టి విశాలంగాను రమణీయంగాను తోచుచున్నది. కొందరికి అత్యంత దుఃఖభరితంగాను, మరికొందరికి మోదభరితంగాను అనుభవం అవుతుంది. కానీ సత్యదృష్టిచే పరిశీలిస్తే ఇదంతా తుచ్చము, క్షణభంగురము అని తెలిసిపోతుంది. ఆహా, ఇదంతా ఎన్నో ఆశలకు నిలయమై ఈ జీవుని భ్రమింపజేయటానికి అనుక్షణం సిద్ధపడుచున్నది కదా. అందుచేత రామ, ఈ దృశ్యం నిన్ను ఆక్రమించకుండా నీవు నిరోధించాలి. అందుకు గాను ముందుగా అంతరంగమునందు దీనిని త్యజించి ఉండు. అట్లుగాక ఇది అసత్తు అని తెలిసి కూడా దీని యందు అనురాగమో లేక ఆశ నిరాశలో కలిగి ఉండేవారికి ఇక నేను ఏం చెప్పగలను. మృగతృష్ణలో నీరు ఉండదు అని తెలిసి కూడా పోనీలే అయినా చూద్దాం, ఈ తరంగాలు చూచి ఆనందిద్దాం అని మృగతృష్ణ వైపుకు పరుగులు తీయుటలో అర్థమేమున్నది? కనుక నీవు దేని పట్ల ఆసక్తి గాని అనురాగము గాని కలిగి ఉండవలసిన పనేమీ లేదు. సంకల్పముల స్వరూపము మనోరథమయము అయినట్టి ఈ మాయా వైభవం వెంట పరుగులు తీస్తున్న మూఢుని తిప్పలు వర్ణనాతీతం. అతడు అనంతకాలంగా దుఃఖంని పొందుచున్నాడు. ఆత్మ అనబడు మహత్తరమైన వస్తువు స్వస్వరూపమునకు అద్వితీయమై ఏర్పడి ఉండని ఉన్నది. అట్టి ఆత్మవస్తువు సర్వదా వేంచేసి ఉండగా అసత్య అయి ఉన్నట్టి ఈ దృశ్య ప్రపంచమే ఆకర్షణ వికర్షణ పొందుతూ పరుగులు తీయవలసిన పనేమున్నది చెప్పు. ఆత్మవస్తువును పొందలేకయే పోతున్నాడు. ఆత్మవస్తువును వదిలి మరింకేదో పొందాలని తాపత్రయపడుతూ వచ్చుచున్నవాడు పరమ పురుషార్థమును పొందలేకయే పోతున్నాడు. అనేక నీచ మార్గములలో అనేక సార్లు ప్రయాణించి శ్రమచే దారిగానక దుఃఖితుడవుచున్నాడు. త్రాడును చూచి పాము అనుకొని భయపడునట్లు ఈ జగత్తు వ్యామోహ మాత్రమే అయి ఉన్నది. భావనా వైచిత్రము గొల్పేదిగా తోచుచున్నది. చంచలమగు తటాక జలంలో చంద్ర ప్రతిబింబం చూచారా?
చంద్రబింబం ఎంతగా నీళ్ళలో ఇరికిపోయి వంకర టింకరగా ఉన్నదో అని కలువరించేది బాలుడే గాని విచక్షణ జ్ఞాని కాదు. మిథ్యాభూతముల వసత్ పదార్థములచే అజ్ఞాని మోసగించబడవచ్చుగాక. తత్వజ్ఞాని దేని స్థానము ఏమిటో ఎట్టితో గ్రహించే ఇందు క్రీడా మాత్రంగా సంచారం సలుపుచున్నాడు. ఓ సర్వజనులారా, శబ్దము, స్పర్శ, రూపము మొదలైన గుణ సంఘాతమునకు చోటు అవుచున్న ఈ దేహమును చూచుకొని ఈ దేహమే నేను అను అహంభావంను ఆశ్రయించి ఈ దృశ్యమునందు సుఖం అను స్థానం కొరకు వెతుకుచున్నడివాడు జ్ఞానుల దృష్టిలో మూర్ఖుడు. ఈ దృశ్యమునందు సుఖం కొరకు వెతుకుచున్నడివాడు జ్ఞానుల దృష్టిలో మూర్ఖుడు అని అనిపించుకుంటున్నాడని మీ అందరికీ గుర్తు చేస్తున్నాను. ఎవడైనా ఊహచే కల్పించబడిన అగ్నిచే చలి కాచుకోగలడా? లేదు. మనస్సు యొక్క మరణశక్తిచే ఒకడు తన ఊహలోనే గొప్ప నగరం, ఆ నగరంలో విశాలమైన వీధులు, ఆ వీధులలో ఒక ముఖ్యమైన ప్రదేశంలో తన మూడంతస్తుల మేడ, ఆ మేడలో అనేక గదులు, పరిచారికలను చూడగలడు కదా. అదే రీతిగా విశాలము, జడము, పంచభూతాత్మకము అగు ఈ దేహాదులు ఎదురుగా అనుభవం అవుతున్నాయి. ఈ జగత్తు చిత్తం యొక్క ఇచ్ఛ చేతనే ఉదయించుతున్నది. ఇచ్ఛ లేనప్పుడు అదృశ్యమై పోవుచున్నది. సంకల్పంలో చూడబడు ఒక ప్రియ వస్తువులాగా ఈ నిర్మల దృశ్యమంతా మిథ్యారూపమునని దృశ్యమానం అవుచున్నది. ఓ రామచంద్ర, ఈ జగత్తు నశించినంత మాత్రం చేత ఇక్కడ నశించేదంటూ ఏదీ లేదు. లేక ఇది వృద్ధి పొందినప్పటికీ అధికమయ్యేదేదీ లేదు. హృదయంలో మనస్సుచే నిర్మించబడి ఏది నశిస్తోంది, ఏది వృద్ధి చెందుతోంది? స్వప్నంలో కనబడిన ఒక చెట్టు ఖండింపబడితే నశించేది ఏమి ఉంటుంది? చిన్నపిల్లలు తమ ఆటలలో అనేక కల్పనలు చేసుకుంటూ ఉంటారు చూచావా? ఆటలలో పిల్లలు పొందే కేరింత భేదముల వంటివి అజ్ఞాన జీవుల సాంసారిక అనుభవాలు. ఈ జగత్తు నిరంతరం మనస్సుచే కల్పించబడుచున్నది. ఇంద్రజాలంలో కనిపించే వస్తువులు నశించిన ఏది నశించనట్లు? ఇంద్రజాల తుల్యమగు ఈ జగత్తు యొక్క ఆవిర్భావ తిరోభావములచే ఏదికి ఏమి హాని ఉంటుంది చెప్పు? ఏదైతే యథార్థానికి లేదో అట్టిది ప్రకటితమైతే ఏమున్నది, కాకపోతే ఏమున్నది? కనుక ఇప్పుడు చెప్పు, ఈ ప్రపంచమున హర్షము, శోకముల ఇష్టం ఎల్లప్పుడూ అసత్తైనట్టి దానికి నాశనం ఏమిటి? నాశనం అనేది లేకపోతే ఇక అసలు దేని గురించైనా ఎందుకు దుఃఖించాలి? సర్వదా సద్వస్తువై ఉన్న దానికి నాశనమే లేదు కదా. అవినాశియగు సద్వస్తువే నీవై ఉండగా ఇక నీవు దుఃఖించేది దేని కొరకు? ఈ జగత్తంతా బ్రహ్మమే అయి ఉండగా ఇక సుఖ దుఃఖములు కలగవలసిన పనేమున్నది? విజ్ఞాన దృష్టి. ఇప్పుడు విఘ్నుల యొక్క అవగాహనను క్రోడీకరించి చెప్తాను విను. అసత్య అయి ఉన్నదానికి హాని వృద్ధులు ఆపాదించి హర్షశోకములు పొందటం బాలురు క్రీడల్లో గెలుపోవటములు, ఉత్సాహ నిరుత్సాహాల అనుభవం పొందటం వంటిది మాత్రమే. అసత్యము, నిరంతర జనన మరణ స్థానము అయి ఉన్న ఈ దృశ్య జగత్తులో విఘ్నులైన వారికి అభిలషించవలసినదేదీ ఉండజాలదు. లేదా ఇదంతా బ్రహ్మమే కదా అను అవగాహన పొందుటచే వారు దేనిని త్యజించవలయునను సంఘర్షణ కూడా పొందకయే ఉంటున్నారు. ఇది గ్రహించాలి, ఇది త్యజించాలి అనుటకు తగినదేది వారికిక్కడ లభించుటలేదు. ఈ నామరూపాత్మకమగు విశ్వము అసత్తు, దాని అధిష్టానమగు బ్రహ్మము సత్తు అని గ్రహించిన ప్రాజ్ఞుడు ఇదంతా చూస్తూ కూడా ఎట్టి సుఖ దుఃఖములకు లోను అగుటలేదు. ఒక్క అజ్ఞానియే ఈ జగత్తునందు ఇది వాస్తవమే అను బుద్ధి కలిగియుండుటచే ఇందలి పదార్థముల వినాశనములను చూచి అంతు లేకుండా దుఃఖములను పొందుచున్నాడు. సునిశితమైన బుద్ధితో ఈ చెప్పే విషయం గురించి యోచించు. ఏ వస్తువైతే మొదట గాని చివర గాని ఉండుట లేదు, అది ఈ వర్తమానమునందు కూడా లేనిదే అవుచున్నది. అసత్తును ఇష్టపడేవానికి సర్వత్రా అసత్తే కనిపిస్తుంది. సత్తు మరుగున పడి ఉంటుంది. జలంలో ప్రతిబింబించే ఆకాశమును, నక్షత్రములను, చంద్రమండలములను చూచి ఈ ఆకాశము, చంద్రుడు మొదలైనవన్నీ జలంలోనే ఉండి ఉన్నాయి అని తలచి వాటిని పట్టుకొనుటకు గజ ఈతగాళ్లను పిలిపిస్తారా ఎవరైనా? ఒక్క అమాయక బాలుడు తప్ప. ప్రాజ్ఞులకు జలంలో ఏది ఉన్నదో ఏది లేదో తెలుసు. విఘ్నుల ఆత్మయందు ఉన్నదానిని లేని దానిని వేరు చేయగలుగుతున్నారు. ఈ ప్రాపంచిక వస్తువులు అర్థశూన్యం. ఇవి సుఖము అను అభాస మాత్రం కలిగి ఉన్నాయి.
అట్టి వస్తువులచే సంతృష్టి పొందుచు ఆయుస్సును గడిపివేయు మానవుడు చివరకు దుఃఖములనే పొందుచున్నాడు గాని సుఖములను కాదు. కనుక రామ, నీవు సత్యమును మాయను విడదీసి ఉంచాలి, విడదీసి దర్శించాలి, విడదీసి ఆస్వాదించాలి. సుస్థిర పదముని నిరంతరం ఆశ్రయించి ఉండు. అజ్ఞాన దృష్టిచే ప్రాప్తించు దానికి కలత చెందవలదు. దాని యందు అనురాగము గాని నైరాశ్యము గాని కలిగి ఉండవద్దు. అజ్ఞానరహితంగా స్వస్వరూపాధిక్యత వహించి ఉండు. ఇదంతా సత్యమగు బ్రహ్మమే అని ఎరిగిన తర్వాత మౌనమును ప్రశాంతతను వీడకుండెదవు గాక. దామ వ్యాల కఠోపాఖ్యానం విషయ విచారణ సమాప్తం. ఈ విధంగా 9వ రోజు విచారణ పూర్తి అయ్యింది. జై శ్రీరామ్. మనకి 5వది భాగమైనటువంటి ఇందులో స్థితి ప్రకరణము దామ వ్యాల కఠోపాఖ్యానం విషయ విచారణ అనేది 9వ రోజు విచారణ అనేది పూర్తి చేసుకుంది. ఈ విధంగా ఇందులో మనకి జగత్తులు, దేశకాలములు అనే వాటి గురించి, దేహాదులు, ఈ త్రిలోకములు ఇవన్నీ కూడా మనసుతోనే కల్పించబడ్డాయి అనేది ఇక్కడ మనకు చెప్పడం చూసాము. అలాగే మనకి చివరగా చెప్తూ మాట అయితే చెప్తున్నారు. ఈ ప్రాపంచిక వస్తువులు అనేటువంటివి అర్ధశూన్యములే. మొదట మిగిలిన విషయాలు మళ్ళీ తెలుసుకుందాము. ఇంతటితో ముగించుకుందాము. జై శ్రీరామ్. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. స్వస్తి. ఓం తత్సత్.